కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథగిరి అనే గ్రామం అన్నమాట. సో, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక హీమోఫీలియా అనే ఒక బ్లడ్ డిసార్డర్ అన్నమాట. హీమోఫీలియా అంటే ఇలా తెగిందనుకోండి ఎక్కడన్నా, రక్తం కంటిన్యూయస్‌గా బయటికి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యులు దానికి ఆహ్, పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. చిన్నప్పుడు పాలపల్లూడి కొత్త పని సెట్ అయ్యేంత వరకు కూడా రక్తం కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అయిపోతూ ఉండేదన్నమాట. సో, ఆ విధంగా నాకు చాలా ఇబ్బంది పడేవాడిని నేను. బాడీలో ఇంటర్నల్ కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉండేది. అంటే కొద్దిసేపు నడిచినా, కాసేపు నిలబడినా ఈ నీ జాయింట్స్‌లో బ్లీడింగ్ అయిపోతూ ఉండేదన్నమాట. ఆ బ్లీడింగ్ ఒకసారి నీలో ఆ మోకాల్లో బ్లీడింగ్ జరిగితే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. అంటే ఎముక ఇరిగిపోతే నొప్పెంత వస్తదో సేమ్ అంతే నొప్పొస్తది. దానికి ఇంకా ఏం చేయనీకి లేదు. మళ్ళా ఆ వాపు తగ్గే వరకు ఎవరికీ అది మళ్ళా వాపు ఎలా తగ్గుతదని కూడా డాక్టర్‌లకు కూడా తెలీదు. ఎలా మళ్ళీ దాని నుంచి మళ్ళీ నార్మల్ ఎలా రావాలంటే నాకలా సుమారు 6 సంవత్సరాలు పట్టింది. నాకు 12 సంవత్సరాలు బ్లీడింగ్ అయింది కుడి కాల్లోకి. 18 సంవత్సరాలు ఎడమ మోకాల్లోకి బ్లీడింగ్ అయింది. 2 మోకాళ్ళు స్ట్రక్ అయిపోయినాయన్నమాట. ఒకసారి ఆ బ్లీడింగ్ అయిందంటే జాయింట్ మొత్తం స్ట్రక్ అయిపోద్దన్నమాట. ఏం చేయలేమింక. జాయింట్‌ని మనం బెండ్ చేయలేము. మనం చాపుకోలేము. చాలా ఇబ్బందవుతదన్నమాట. సో, ఆ విధంగా నాకు చాలా సఫర్ అయ్యేవాడిని. సో, ఆ విధంగా ఉన్న నాకు ఏం జేయాలో ఏం తోచని పరిస్థితుల్లో నాకు స్పిరిచ్యువల్ టాబ్లెట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి పరిచయమై దాని గురించి చెప్పడము. కిరణ్ అనే ఒకాయన. ఆయన దగ్గరికి అలాగే కాకినాడలో ఉన్న ఆర్ఆర్‌సి రియల్ రిలీఫ్ సెంటర్ దగ్గరికి వెళ్ళడము. అక్కడ డాక్టర్ జీకే సార్ ఉంటారని ఎళ్ళాం. కాకపోతే అక్కడ ఆయన లేరు. ఆయన అసిస్టెంట్ అయిన మనోహర్ గారున్నారు. ఆయన దగ్గరికెళ్తే ఆయన బేసిక్ ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి, శాకాహారం గురించి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ విన్నామో కొన్ని ఒక పిరమిడ్ 2/2 పిరమిడ్ ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేయమన్నారు. సో, వాయిస్ క్లారిటీ ఉందా సార్ నాది? ఓకే కదా? ఓకే సార్. ఓకే. క్లారిటీగా ఉంది సార్. ఓకే. థాంక్ యూ. సో, ఆ విధంగా ఉన్న నాకప్పటికే 2 మోకాళ్ళు బ్లీడింగ్ అయిపోవడం, దాని ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, అప్పటికి కేర్ సెంటర్‌కెళ్ళడము. ఆహ్, అక్కడ పిరమిడ్ ఒకటి తీసుకోవడము. ఆ పిరమిడ్ కింద ఇంటికి పట్టుకెళ్ళి కూర్చొని గంటలు గంటల సాధన చేయడం స్టార్ట్ చేశాను. కొద్ది రోజులకి జీకే సార్ రావడము. జీకే సార్ వచ్చిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి కౌన్సెలింగ్ తీసుకున్నాను. ఇది ఇంగ్లీష్ వైద్యులు చెప్పారు మరి ఇంగ్లీష్ డాక్టర్లు అన్ని టెస్టులు చేసి ఇది లక్షల లోపలికుండే సమస్య అని కొన్ని బ్లడ్ టెస్టులు ఇవన్నీ చూపించారు. అవన్నీ కూడా జీకే సార్‌కి చూపించడం జరిగింది. సార్‌కి చూపించిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు నాకు. "నాయనా ఈ ఈ సమస్య లక్షల్లో ఒకళ్ళకుండే సమస్య కాబట్టి నువ్వు గూడా లక్షల్లో ఒకళ్ళలా తయారవ్వాలి. అంటే నీ ఆలోచన విధానం, నీ మాట విధానం, నీ వ్యవహార శైలి ఈ 3 కూడా నువ్వు ఎప్పుడైతే లక్షల్లో ఒకళ్ళలాగా తయారవుతావో అప్పుడు ఈ సమస్య నుంచి కంప్లీట్‌గా బయటపడతావని" సార్ చెప్పడం జరిగింది. ఒక మంచి పిరమిడ్ మాస్టర్ అవ్వు అని చెప్పి ఒక కేర్ షీట్ పైన నాకు రాసిచ్చారు. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. ఉదయం గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట, రాత్రి పడుకునే ముందు 4 గంటలు ధ్యానం తగ్గకుండా చేయాలని, అలాగే పత్రిసార్ ప్రబోధాలు అప్పట్లో సీడీల రూపంలో ఉండేవి. నేను 2008లోకి ఈ ధ్యానంలోకెళ్ళాను. అప్పట్లో సీడీల రూపంలో ఉండేవన్నమాట. అవన్నీ పత్రిసార్ 4 సీడీ సెట్ అనేవాళ్ళప్పుడు. ఆ పత్రిసార్ 4 సీడీ సెట్ యేసుకొని వింటే అందులో భజగోవిందం గురించి, భగవద్గీత గురించి, ఎందరో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల గురించి పత్రిసారు చక్కగా అందులో అన్ని స్పీచెస్ ఇచ్చారన్నమాట. అవన్నీ వినమండం, ధ్యానం చేయమనడం, ఇవన్నీ చెప్పారన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే నేను కంప్లీట్‌గా ఒక 3 నెలలు ఆచరించానో, అప్పుడు ఫస్ట్ నెలలోనే వితిన్ 30 డేస్‌లోనే కొత్తగా వచ్చిన ఎడమ మోకాలు వాపు తగ్గిపోవడం. ఇంకొక 40 రోజులకి, ఇంకొక 2 నెలలకి ఇంకో కుడి మోకాలు వాపు తగ్గడం. అలా కంప్లీట్‌గా 3 నెలల్లోనే కంప్లీట్‌గా 2 మోకాలు వాపులు తగ్గించుకొని నార్మల్‌గా నా జీవితం మళ్ళీ కొనసాగించాను. దాని ఇంగ్లీష్ వైద్యులు దాదాపు అన్ని హాస్పిటల్స్‌కి తిరిగాం. ఈ వాపు ఎలా తగ్గుతదంటే కనీసం ఒక సూది కూడా ఎయనికి భయపడేవారు డాక్టర్లు గారు. ఇక్కడ ఇంజెక్షన్ ఏసాననుకో అమ్మ మీకు అక్కడి నుంచి బ్లీడింగ్ అయిపోద్ది. లోన కూడా బ్లీడింగ్ అవుతది. కాబట్టి నీకు ఇంజెక్షన్ చేయడం కూడా ప్రమాదకరమే అని డాక్టర్లు చెప్పేవారు. సో, డాక్టర్లు నేనేం తప్పు పడతలేదు. సో, అటువంటి సమస్య నాది. కాబట్టి ఆ విధంగా నా 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 పరిస్థితుల్లో ఈ ధ్యానము, పత్రి సార్ జ్ఞానం, జీకే సార్ కౌన్సెలింగు ఇవే నన్ను కాపాడ్డాయి. అయితే ఒక ఈ ఫస్ట్‌లో చేసిన ఈ 3 నెలల సాధనకి మోకాళ్ళ వాపులయితే తగ్గాయి. కానీ
ఈ చేతులు జాయింట్స్ మళ్ళీ వచ్చినాయన్నమాట. ఈ చేతుల దగ్గర వచ్చి మళ్ళా ఇలా అన్నం తిననిచ్చేయి కాదు. ఏదన్నా పని చేసుకొనిచ్చేవి కాదు. చాలా సఫర్ అయ్యేవాడిని మళ్ళీ దాని గురించి. అప్పుడు మళ్ళీ జీకే సార్ దగ్గరికెళ్ళి, "సార్ ఇదే నా పరిస్థితి. మళ్ళా కాళ్ళకైతే తగ్గినియి. చేతులకైతే మళ్ళీ వచ్చింది ఈ సమస్య" అని చెప్తే అప్పుడు జీకే సార్ ఒకటే చెప్పారు. "నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రసేవ చెయ్యాలి. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దాన్ని 10 మందికి పంచాలి" అని సార్ చెప్పడం జరిగింది. సో, అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నన్నేం చేయమన్నారంటే, మాకు కాకినాడ నుంచి మా ఊరు నుంచి ద్రాక్షారామం అనే ఒక ఊరుంటది. అక్కడ ఒక ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయమన్నారు నన్ను. నేను అక్కడ ఒక 2 రూములు తీసుకొని వెంకటరావు అని ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన మాస్టర్ గారి దగ్గర 2 రూములు తీసుకొని, కొన్ని పిరమిడ్‌లు పెట్టి, కాకినాడ సుధా మేడం గారు ఆవిడ సహకారంతో కొన్ని పిరమిడ్‌లు, పుస్తకాలు ఇవన్నీ ఏర్పాటు చేసి, వచ్చినోళ్ళందరికీ అక్కడ ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఇలాగా 2 నెలలు, 3 నెలలు ఇలా సీరియస్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశామో, ఈ చేతి వాపులనేవి మళ్ళీ తగ్గిపోయినాయి పూర్తిగా. అంటే పూర్తిగా కాలుకి సంబంధించి వచ్చినప్పుడు మనల్ని వ్యక్తిగతంగా ఆత్మప్రగతిగా చెందేటట్టు చేసుకోవడం. చేతులకు సంబంధించి వచ్చినప్పుడు సమాజ ఆత్మప్రగతికి మనం ఒక సేవ చేయడం. ఎప్పుడైతే మన చేతులతో గివ్ అండ్ టేక్ అని ఇవ్వడం, తీసుకోవడం కదా! కాబట్టి ఆ ఇచ్చే గుణాన్ని నిజంగా ఆత్మీయానాన్ని సమాజానికి మనం ఇవ్వగలిగినప్పుడు ఈ చేతుల సమస్యలు తగ్గుతాయి అని జీకే సార్ నాకు చెప్పడం. అలాగే పత్రి సార్‌ది "మాధవ సేవయే మానవ సేవ." ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మాధవుడుగా తీర్చిదిద్దడమే మానవ సేవ అన్న ఒక పుస్తకం చదవమన్నారు. నిజమైన సేవ అన్న పుస్తకం. ఇవన్నీ చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే, కంప్లీట్‌గా మరి నేను పుట్టింది ఒక ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి, ధ్యానం చేసుకోవడానికి, 10 మందితో ధ్యానం చేపించడం కోసమే అని నేను ఫిక్స్ అయ్యి, ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా నేను ఫుల్ టైమ్ స్పిరిచ్యువల్ వర్క్ చేసుకుంటూ, ఇందులోనే పూర్తిగా అంకితమైపోయి, దీంట్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సో, ఇదే అండి. ఈ విధంగా నా లైఫ్ ఈ 2 సంవత్సరాల మట్టిచ్చి ఇదే వర్క్ చేసుకుంటూ నాకు ఆహ్, మ్యారేజ్ అయిపోయింది. మరి చక్కగా ఇద్దరు అమ్మాయిలు కూడా మా గురువుగారైన డాక్టర్ జీకే సార్‌తోనే పేరు పెట్టించడం జరిగింది. ఒక అమ్మాయి పేరేమో లావణ్య లహరి, ఒక అమ్మాయి పేరేమో సాధనశ్రీ. సో, ఇది అండి నా ఎక్స్‌పీరియన్స్ బ్రీఫ్‌గా. ఆహ్, సో, ఇప్పుడు ధ్యానం గురించి నేను నేర్చుకున్న కొత్తల్లో ఏవైతే కొన్ని విషయాలున్నాయో అవి మీతో నాకొచ్చిన అనుభవాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. సో, విత్ యువర్ పర్మిషన్ సార్. యెస్ సార్. కంటిన్యూ చేయండి సార్. అలాగే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ అండి. సో, ధ్యానం అనేది మనకు తెలుసు. ఈరోజు ధ్యానం మరి పత్రి సార్ అద్భుతంగా ఈరోజు మనందరికి కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్న పదాన్ని చాలా ఈజీగా మనందరికి అందజేసాడు ఆ మహానుభావుడు. ప్రపంచవ్యాప్తంగానే భారతదేశం అంతటా, తర్వాత ప్రపంచం అంతా కూడా ఆయన విస్తారంగా విత్తనాలు చిమ్మాడాయన. కానీ ఇదే ఒకప్పుడు ధ్యానాన్ని తెలుసుకోవాలంటే ఎంతో కష్టపడవలసొచ్చింది. మీలో ఎవరైనా మాస్టర్ మిలారప్ప జీవిత చరిత్ర చదివితే గనక అర్థమవుతది. ఒక తపన కలిగిన వ్యక్తి ఈ ధ్యాన విద్యని నేర్చుకోవాలి అంటే సుమారు 14 సంవత్సరాలు సేవ చేస్తే గాని ఈ ధ్యాన విద్యని గురువులు నేర్పించేవారు. హిమాలయాకి భార్య బిడ్డలు వదిలిపెట్టి హిమాలయాకి వెళ్లి 14 సంవత్సరాలు గురువు అక్కడ ఎన్నో పరీక్షలు పెట్టి, ఆ పరీక్షలకు నెగ్గగలిగితే అప్పుడు గృహలోకి తీసుకెళ్ళి అప్పుడు గురూపదేశం చేసి చెవులో, "నాయనా సోహం భావేనే పూజ్యతే" అని విషయాన్ని చెప్పేవారు. సోహం భావన అంటే శ్వాస లోనకెళ్ళేటప్పుడు, బయటకొచ్చినప్పుడు సోహం అనే శబ్దం చేసుకుంటూ వస్తది. దాన్ని గమనించు, దాన్ని పూజించు అనే విషయాన్ని చెప్పేవారనమాట. 14 సంవత్సరాలు ఎంతో భార్యాబిడ్డలు ఇల్లు అన్ని వదిలేసి వస్తే చెప్పే విషయం ఈరోజు పత్రి సార్ మనకేం చేశారు చక్కగా, మీరెక్కడికెళ్ళవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరుంటూ, మీ సంసారాలు మీరు చేసుకుంటూ, మధ్య మార్గంలో ముక్తిని, మోక్షాన్ని పొందొచ్చు. ఈ ధ్యానాన్ని తెలుసుకొని అని ఆయన చక్కగా మనకు అందజేశారు. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ శ్వాస విద్యను మనకి ఆ గురువుగారు బోధించారు కాబట్టి మనకి ఈ శ్వాస విద్యను పూర్తిగా మనం వినియోగించుకోవాలనమాట. వినియోగించుకుంటే ప్రతి వేదం ముందు, ప్రతి వేదం కానీ లేకపోతే ఉపనిషత్తులు గాని చదివే ముందు ఒక వాక్యం ఉంటదనమాట. నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ శ్వాసదేవా నువ్వే మాకు ప్రత్యక్షమైన భగవంతుడివి అనేసి. సో, తిండి లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం. ఇల్లు లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం.
ఇంకా ఇతరత్ర ఏ వస్తువులు లేకపోయినా మనం ఉండగలం. కానీ ఒక్క శ్వాస లేకపోతే మనం కనీసం 10 నిమిషాలు కూడా మనం ఈ భూమి మీద జీవించలేం. సో కాబట్టి ఆహ్, ఆ వేదం ఏం చెప్పిందంటే, "శ్వాసదేవ నువ్వే మాకు ప్రత్యక్షమైన భగవంతుడివి." భగవంతుడు ఉన్నాడా లేదా అని సెకండరీ తర్వాత విషయం. కానీ ముందు మనం జీవించాలి అంటే ముఖ్యమైన కారణం ఎవరంటే మన శ్వాస. అందుకే వేదం శాస్త్రం ఏం చెప్పిందంటే, "ఓ శ్వాసదేవ నువ్వే మాకు ప్రత్యక్షమైన భగవంతుడివి." కాబట్టి ఈ లోపల ఉన్న భగవంతుడిని శ్వాస లోనకెళ్ళి తాకి తిరిగి వచ్చేటప్పుడు ఈ శరీరానికి ఎంతో శక్తినిస్తది. కాబట్టి అప్పుడే అందుకే శరీరం ఇప్పుడు కూడా నిత్య నూతనంగా మనకు ఉండగలుగుతది. ప్రతి శ్వాసలో కూడా ఆనందం ఉందని మన యోగులు చెప్పే ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి శ్వాసలో మనం ఆనందాన్ని సరిగ్గా గమనించగలిగితే ఆనందాన్ని మనం గమనించగలం, అనుభవించగలం. సో, కాబట్టి ఈ ధ్యాన విద్యను మనం ఒక్క నిమిషం అండి. మనం పూర్తిగా శ్వాస పైనే పెట్టి, మన దృష్టంతా పెట్టి, మనం ఈ ధ్యానం చేసినట్లయితే మనలో ఎంతో శక్తిని ఆ శ్వాసే మన లోపల ఉన్న భగవంతుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్తది. అయితే మన దృష్టంతా ఎక్కువ ధ్యాస మన శ్వాస పైనే ఉంచాలన్నమాట. సో, దానికి ఒక చిన్న కథ మనం తెలుసుకొని తర్వాత మన సబ్జెక్ట్‌కెళ్దాం. సో, ఒక పూర్వకాలంలో ఒకాయన శ్రీ మహావిష్ణు భక్తుడు ఉండేవాడంట. శ్రీ మహావిష్ణువు పేరు చెప్తేనే ఆయన చెవుకోసుకుంటాడు. ఆయన అంటే ఎంతో మహా ఇష్టం అన్నమాట ఆయనకి. ఆ శ్రీ మహావిష్ణువు భక్తుడు ఆయన దినచర్య స్టార్టింగ్ పొద్దున్నే ఏటయ్యన్న పనేంటంటే 2 గంటలు పూజ చేసి గాని ఇంట్లోంచి అడుగు బయట పెట్టడు. అంత అంత ఇష్టం ఆయనకి. అంత పూజలు చేసేవాడు. అయితే ఈ పూజలు చేస్తూ ఉండగా ఆ శ్రీ మహావిష్ణువుకి నా భక్తుడు నా కోసం చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి నా భక్తుడికి నా దర్శనం ఇవ్వాలనేసి సాక్షాత్తు ఆయన ఇంట్లో, ఆయన పూజా మందిరంలో ఈ దర్శన భాగ్యం కల్పిస్తాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు కనిపించాడో, ఇంకా ఈ భక్తుడికి ఆనందం అవధులు లేకుండా ఉంటదండి. ఏ అవధులు ఉండదు. ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. ఎంతో స్వామి నా కోసం దర్శన భాగ్యం కల్పించావని ఇల్లంతా అటు తిరిగి, ఇటు తిరిగి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడనమాట. అయితే స్వామి వచ్చాడు కదా! మా ఇంటికొచ్చాడు కదా! స్వామికి ఏదోటి పెట్టాలని అలా వెతికితే ఒక అరటిపండు దొరుకుతదండి. అరటిపండు దొరికితే తీసి స్వామికి తినిపించేస్తాడు. తినిపితే స్వామి చక్కగా తినేసి అంతర్లీనమైపోతాడు. అంతర్లీనమైపోయిన తర్వాత కాసేపటికి ఈ భక్తుడు ఈ ఆనందాన్ని తేరుకొని స్వామి దర్శనం భాగ్యం చాలా జరిగింది నాకు అనేసి ఆనందంలో తేరుకొని కింద చూస్తే అరటిపండు గుజ్జు కింద ఉంటదన్నమాట. అంటే ఈయన పొరపాటులో ఏం చేశాడంటే అరటిపండు తొక్క ఆయన తినిపించేసాడు. గుజ్జేమో కింద పడేసాడు. అరెరెరే! ఎంత తప్పు పని చేశాను నేను. స్వామికి ఇందులో పడిపోయి స్వామికి ఏం పెడుతున్నానో నేను ఎరుక కోల్పోయాను. అరెరే! ఎంత తప్పు పని చేశానని చాలా బాధపడతాడు. మళ్ళీ బాధపడి ఓ రియలైజేషన్ వచ్చి, ఈసారి కూడా పూజలు గట్టిగా చేస్తాను. స్వామిని మళ్ళీ ప్రత్యక్షం చేసుకుంటాను. స్వామిని మళ్ళీ ప్రత్యక్షం చేసుకొని, ఈసారి తప్పకుండా అరటిపండు గుజ్జే పెట్టాలని నిర్ణయం తీసుకుంటాడండి. నిర్ణయం తీసుకొని పూజలు చేస్తాడు. రోజుకి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అలా డైలీ పూజలు కఠోరమైన పూజలు, ఉపవాసాలు ఇయన్నీ చేయడం వల్ల స్వామి మళ్ళీ అయితే ఈ పూజలు చేస్తున్నప్పుడు ఆయనకో డౌటొస్తదండి. స్వామి ఇదివరకులాగే మళ్ళీ దర్శన భాగ్యం కలిగిస్తే, మళ్ళీ అలవాట్లో పొరపాటుగా ఆయన రాగానే నాకు ఏమీ తెలీదు. ఆనందంలో పడిపోతాను. అప్పుడు కూడా మళ్ళీ పొరపాటులో మళ్ళీ అరటిపండు పెట్టబోయి అరటిపండు తొక్కే పెడితే మళ్ళీ పొరపాటవుతది గదా! అందుకని ఏం చేస్తారంటే ఈయన ఒక 2 అరటిపలగలు తెప్పించుకొనండి ఒక అరటిపండు తెంపడం, తొక్క పాడేయడం, గుజ్జు పెట్టడం. మళ్ళీ అరటిపండు తెంపడం, తొక్క పాడేయడం, గుజ్జు పెట్టడం. ఇయన్నీ కూడా విగ్రహానికి చేస్తారు మనం. గుజ్జు విగ్రహానికి పెడుతూ ఉంటాం. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారండి. ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతది? అలవాటయిపోద్ది గదా! ఏదైతే సాధన చేస్తామో అది అలవాటయిపోతది మనకి. అలా ఎప్పుడైతే అలవాటయిపోద్దో మనకి 2 అరటిపలగలు వాడేస్తాడు. స్వామి రాగానే ఒక అరటిపలగలు తెప్పించి రెడీగా పెట్టుకుంటాడు. ఇలాగ స్వామి దర్శన భాగ్యం ఆయన పూజా మందిరంలో కల్పిస్తాడు. కల్పించగానే అప్పుడు ఈయనేం చేస్తాడంటే అరటిపండు టక్కుమని తెంపి తొక్క పాడేసి గుజ్జు పెడతారు. ఈసారి ట్విస్ట్ ఏంటంటే స్వామి తినడు. నవిలి థూ అని మొఖం మీద ఉమ్మేస్తాడన్నమాట. ఏంటి స్వామి ఇదివరకు తొక్కబెడితే హ్యాపీగా తినేసి అప్పుడు అంతర్లీనం అయిపోయారు. ఇప్పుడు ఇప్పుడు గుజ్జు పెట్టిన కరెక్ట్‌గా కానీ ఇప్పుడు నా మీద ఊసేరేటంటే అప్పుడు స్వామి చెప్తాడు. "ఒరేయ్ నాయనా నాకు కావాల్సింది అరటిపళ్ళు, అరటిపండు తొక్కలు, లేకపోతే అరటిపండు గుంజు, లేకపోతే యాపిల్స్ కాయో, దానిమ్మకాయో, బత్తకాయో ఇవి కాదు. ఇవన్నీ సృష్టించింది నేను. నాకెందుకు ఇవన్నీని.
నాకు కావాల్సింది బాహ్యంగా నువ్వు వెళ్ళిపోతున్న నీ మనసు నాకు కావాలి. ఇది వరకు నీ దృష్టి, నీ మనసంతా కూడా నా మీదే ఉంది. ఇప్పుడు నీ దృష్టి ఎక్కడుంది? నీకు ఎంతసేపు అరటిపండు తొక్క మీద ఉంది. అరటిపండు తొక్క మీద ఉంది నీ దృష్టి. ఇప్పుడు కావాల్సింది నీ మనసు నాకు కావాలి. కాబట్టి నీ దృష్టి నాకు కావాలి అని అని చెప్తాడనమాట. సో, ఇక్కడ ఏంటంటే మన దృష్టి, మన శ్వాసను గమనించి చెప్పి మన దృష్టి శ్వాస పైనే ఉంచాలి. దృష్టి నిలపనేమి దేవుడే దిగి వచ్చును. దృష్టి నిలపని ఎడల నష్టపోవును. దృష్టి యందు సర్వసృష్టి పుష్టిగవును. కాళికాంబ కంస కాళికాంబ అని వేమన గారు చెప్పారు. సారీ, వీరబ్రహ్మణ్య గారు చెప్పారు. సో, కాబట్టి మనం మన దృష్టిని ఆ శ్వాస పైనే ఉంచాలి. మనసు వెళ్ళిపోద్ది బయటికి, మళ్ళీ తీసుకొచ్చి మనకి శ్వాస పైన పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస బయటికెళ్ళే శ్వాస, లోనకెళ్ళే శ్వాస, మయాన్ని, ఖాళీ సమయాన్ని, ఈ 3 ఆటిలు గనక సరిగ్గా మనం గమనించగలిగితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం నిజంగా పూజించినట్లు లెక్కండి. బాహ్యంగా వాళ్ళు లేరండి. ఈ శ్వాస రూపంలోనే మన లోపల ఉన్నారు. త్రిమూర్తులంటే బయట లేరండి. మన లోపలే ఉన్నారండి. వాళ్ళని మనం గమనించాలి. వాళ్ళని మనం తెలుసుకోవాలి. శ్వాస రూపంలో మన లోపలే ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైతే 45 నిమిషాలు ఈ శ్వాసతో ఈ ఎళ్ళే శ్వాసని, తిరిగి వచ్చే శ్వాసని, మయాన్ని, ఖాళీ సమయాన్ని కూడా గమనిస్తామో, అప్పుడు వాళ్ళు నిజంగా మనం పూజించడం, వాళ్ళు నిజంగా ఆనందపడతారండి ఈ శ్వాసను గమనించడం వల్ల. కాబట్టి ఆ నిజమైన శ్వాస సాధన మనం చేసి, ఏదైతే గురువుగారు పత్రిజీ గారు మనకు అందజేశారో ఈ విద్యను తెలుసుకొని, చక్కగా మనలో ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకొని, మనలో ఉన్న అపోహలు, భయాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ నుంచి బయటపడి నిజమైన ముక్తిని మనం పొందాలి. ఈ ధ్యాన విద్యను తెలుసుకొని. మరి ఇంత అద్భుతమైన ధ్యానానికి వేమన గారు చెప్పారు. చాలా మంది మహానుభావులు ఈ శ్వాస కోసమే చెప్పారు. గాలిలో పుట్టు, గాలిలో పెరుగు, గాలి మర్మము తెలీదు, ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని. సో, గాల్లోనే పుడతాం, గాల్లోనే పెరుగుతాం. గాలి మర్మం తెలీదు మనకి. కాబట్టి ఉన్నంతలో ఆ గాలిని, ఆ శ్వాస విద్యను తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన ధ్యానానికి పత్రిజీ గురువుగారు ఏం చేశారంటే, ఒక పిరమిడ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఈ పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న మనం పిరమిడ్ లేకుండా ఒక గంట సాధన చేస్తే, పిరమిడ్ పెట్టుకుని ఒక గంట ధ్యానిస్తే 3 గంటల ధ్యానంతో మనకి సమానం. ఈ అద్భుతమైన పిరమిడ్ టెక్నాలజీని మనకి సార్ 'పిరమిడ్ ఆఫ్ ద సీక్రెట్' అని బుక్ మీకు అందరికీ తెలిసినయే. కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు పిరమిడ్ గురించి ఇవన్నీ కూడా. కాపోతే ఒకసారి మేము 'సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్లు' అని ఒక బుక్ ఇచ్చారు మాకు జీకే సారు. అందులో ఉంటదన్నమాట. పూర్వకాలంలో ఒక 50 సంవత్సరాల కిందట మా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఒకాయన ఫారిన్ కంట్రీ వచ్చారంట. ఫారిన్ కంట్రీ వచ్చి, ఆ ఫారిన్ కంట్రీలో ఉద్యోగం, వ్యాపారం ఏదో చేసి కొంచెం డబ్బులు సంపాదించి, ఈస్ట్ గోదావరిలో వచ్చి మళ్ళీ ఒక ఇల్లు కట్టుకున్నాడు. నేను చెప్పేది ఇప్పుడు 50 సంవత్సరాల కిందట చెప్తున్నాను. ఒక ఇల్లు కట్టుకున్నాడు. బానే ఉంది. కానీ ఇంటికి ఒక కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేశాడనమాట. ఏర్పాటు చేస్తే ఇంక ఎప్పుడైతే ఆ టెక్నాలజీని ఏర్పాటు చేశాడో చుట్టుపక్కల 25, 30 ఊళ్ళ జనం వచ్చి చూసేవారంట. ఏంటి? ఆశ్చర్యపోయేవారంట కొంతమంది. కొంతమంది తిట్టుకునేవారంట. కొంతమంది పొగిడేవారంట. కొంతమంది చౌద్యంగా చెప్పుకునేవారు, చౌద్యంగా చెప్పుకునేవారంట. ఒక 50 సంవత్సరాల కిందట జరిగిందనమాట. దాదాపు 25, 30 ఊళ్ళ జనం వచ్చి ఆ ఇంటిని ఒక వింతగా చూసేవారంట. ఆ టెక్నాలజీ ఏంటో చెప్పగలరా? పిరమిడ్ కాదు. ఒక 50 సంవత్సరాల కిందట. ఎవరైనా చెప్పగలరా అదేంటో? ఏం టెక్నాలజీని ఏర్పాటు చేశారో? ఓకే. మీ అందరికీ బాగా తెలుసు. ప్రతిరోజు మనం వాడతాం అది. ఓకే. సరే అండి అయితే. నేను చెప్పేస్తానండి. అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ అండి. లిఫ్ట్ కాదు. అటాచ్డ్ బాత్రూమ్ అంట. ఒకప్పుడు 50 సంవత్సరాల కిందట ఊరు బయట ఎక్కడ ఉండేవి తప్ప మరుగుదొడ్లని ఇంట్లో అనేది లేదు. ఆ 25, 30 ఊరు జనం వచ్చి తిన్న చోట ఎళ్తాడు ఈడు బాత్రూమ్‌కి బుద్ధి లేదా అని ఎన్నో తిట్టేవాడు, తిట్టుకునేవాడు, పొగిడేవాడు. అన్నీ బయటికి రావక్కర్లేదు. అన్నీ ఇంట్లోనే ఈడు గొడవ లేదు, గోల లేదు. శుభ్రంగా అన్ని పనులు ఇంట్లోనే ఈడికి అని పొగిడేవారు. ఎంతో చౌద్యంగా అనుకునేవాళ్ళు. చౌద్యంగా అనుకునేవాళ్ళనమాట. సో, ఒక 50 సంవత్సరాల కిందట ఎంతో విడ్డూరమైన విషయం, వింతైన విషయం ఈ రోజు ఎలాగుందండి?
మీ సైడ్ ఫారిన్ కంట్రీలో ఎలాగో నాకు తెలీదు కానీ మా ఇండియా సైడ్ లో అయితే ఎవరైనా ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే నవ్వుకుంటాం. ఏంటి మీ ఇంటికి బాత్రూమ్ లేదా అనేసి ఎంత విడ్డూరంగా నవ్వుకుంటాం. ఒకప్పుడు ఎంతో విడ్డూరమైన విషయం ఈ రోజు చాలా అలవాటైపోయింది. కొత్తగా ఇంటి కట్టించుకున్నాడంటే ఆ బాత్రూమ్ ప్లాన్ ఖచ్చితంగా అందులో ఉండి తీరుతది. సో కాబట్టి ఏదన్నా గుండు సూది నుంచి గ్యాస్ సిలిండర్ వరకు ఏదే ఫస్ట్‌లో మనం ఎవరు ఒప్పుకోలేదు. అది ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెడితే పేలిపోద్దేమో, దాని మళ్ళీ డబ్బులివ్వాలి ఇయన్నీ మాకెందుకొచ్చిందని ఫస్ట్‌లో అలాగే అనుకునేవారు అందరూ కూడా. కానీ ఈరోజు ప్రతి వాళ్ళు గ్యాస్ మీదే వాడుతున్నారు. మళ్ళీ స్పేర్ బండ్లు ఒకటేసి, రెండేసి స్పేర్ బండ్లు. గ్యా కట్టెల పొయ్యి మధ్యకి చూద్దామంటే ఎక్కడ కనబడతలేదు. పుల్లలతో ఉండే పొయ్య. సో అలాగా ఇది అలాగే ప్రతి వస్తువు అటాచ్డ్ బాత్రూమ్ అవనివ్వండి, లేకపోతే ఈ కట్టెల పొయ్యి అవని, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒప్పుకోలేదు. సో ఈరోజు మనకి పిరమిడ్‌లు కనబడుతుంటే ఏదో ఒక వింతగా అనిపించొచ్చు, విడ్డూరంగా అనిపించొచ్చు. కానీ రానున్న 4, 5 సంవత్సరాలలో ఏదైతే ప్రతిసారి సంకల్పించారో ప్రతి స్కూల్ పైన, ప్రతి స్కూల్‌లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇంటి పూజా మందిరంలో, ప్రతి ఆఫీస్‌లో కూడా ఈ పిరమిడ్‌లనేవి వచ్చి తీరతాయి. ఈ బాత్రూమ్ గుర్తుపెట్టుకోండి. బాత్రూమ్ ఎలా ప్రతి ఇంటికి ఎలా అయిపోయిందో అలా ప్రతి ఇంటికి కూడా పిరమిడ్ అనేది వచ్చి తీరతాయి. పిరమిడ్ జగత్ అయ్యి తీరతది. ఎప్పుడో అయన్నీ మనం చూస్తాం. ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత కాదు. ఇప్పుడు వీలైనంత త్వరలో ఓ 4, 5 సంవత్సరాల్లో ఆ మార్పొస్తది. ఆల్రెడీ పిరమిడ్‌లు దాదాపు ఇండియాలో అయితే మా మా ఏపీ, తెలంగాణలో దాదాపు 44,000 పిరమిడ్‌లు చిన్న చితక పిరమిడ్‌లు కలిపి ఉన్నాయి. అలా ఇంకో 5 సంవత్సరాల్లో అంతకంత రెట్టింపవుతాయి. పిరమిడ్ జగత్తుని మనం చూస్తాం. బృందావన్ అనేది మనం చూద్దాం తప్పకుండా. సో, ఈ అద్భుతమైన పిరమిడ్‌ని చాలా అద్భుతంగా కేరళ ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడతారు. జ్యోతిష్యులు కూడా వాడతారు. ఇంటి వాస్తు దోషాలుంటే పైన ఒక పిరమిడ్ పెట్టుకున్నామా వాస్తు దోషాలు అన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. అలాగే కేరళ ఆయుర్వేదంలో పిరమిడ్ పైన పెట్టి దాని కింద వాటర్ పెట్టి అందులోకి ఆ పిరమిడ్ వాటర్ జలాన్ని పొద్దున్న లెగిసి తాగించడం వల్ల చర్మ వ్యాధులు చాలా త్వరగా తగ్గుతున్నాయి. కడుపులో తీసుకోవడం వల్ల కడుపు లోపల జీర్ణశయం పుండ్లు కానీ, అల్సర్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గడం ఆయుర్వేదం డాక్టర్లు గమనించి చక్కగా పిరమిడ్ వాటర్‌ని వాళ్ళు సజెషన్ చేస్తున్నారు. వచ్చిన అక్కడ పేషెంట్‌లకి ఆ పిరమిడ్ వాటర్ కూడా తాగిస్తున్నారనమాట. అంతెందుకు మన ఇంట్లో ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, పెంపుడు జీవులు ఉన్నాయి అనుకోండి. మీరది ఎక్కడైతే ప్రతిరోజు ఒక చోట పడుకుంటుందనుకో, ఆ చోట కాకుండా దానికి అపోజిట్‌గా ఒక పిరమిడ్ కట్టండి. అది ప్రతిరోజు ఎక్కడ అలా ఒక 2 రోజులు, 3 రోజులు చూస్తది. కానీ నాలుగో రోజు ఏం చేస్తదో తెలుసండి? ఆ పెంపుడు జీవి ఎళ్లి ఆ పిరమిడ్ కింద పడుకుంటది. సో, ఎందుకంటే జంతువులు ఆ ప్రాణశక్తిని గమనించగలుగుతాయి. మనం గమనించలేం. అవి చాలా సూక్ష్మ విషయాలు గమనించగలుగుతాయి, చూడగలుగుతాయి. సో, ఆ విధంగా ఆ ప్రాణశక్తిని అవి గమనించి వెళ్లి ఆ పిరమిడ్ కింద పడుకుంటాయన్నమాట. సో, ఇది పిరమిడ్ గురించి. సో, ధ్యానం ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ఇచ్చారు పత్రిజీ గారు. అలాగే పిరమిడ్ శక్తి ఈ యుగానికి మనందరికి కూడా ఒక వరము. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐ పిరమిడ్స్ ఉన్నాయి. చెస్ట్ నొప్పి ఉన్న వాళ్ళకి చెస్ట్ పిరమిడ్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ పిరమిడ్స్ ఉన్నాయి. నీ ఏదైతే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నీ పిరమిడ్స్ ఉన్నాయి. తలనొప్పి ఉన్న వాళ్ళకి హెడ్ పిరమిడ్స్ ఉన్నాయి. ప్రతి పిరమిడ్‌ని మనం ఆ నొప్పుల దగ్గర పెట్టుకొని బాగా ధ్యానం చేస్తే వీలైనంత త్వరలోనే ఆ నొప్పులు అక్కడ బాధ తగ్గడం కొద్ది రోజుల్లోనే మనం గమనించవచ్చు. సో, తర్వాత ఇంకా శాకాహారం గురించి ధ్యానం అండ్ పిరమిడ్ శక్తి. శాకాహారం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక ఫీల్ మన వెహికల్‌కి ఒక ఫీల్ హ్మ్. ఏంటి అంటే పెట్రోల్. ఒక టూ వీలర్‌కి ఇప్పుడు బండి నడుపుతున్న దాని తాలూకు ఫీల్ ఏంటంటే పెట్రోలే కదా! అంతేగాని తక్కువ ధరకే వచ్చేస్తుందనేసి మనం కిరసనాయిలు, డీజిలేస్తే మిషన్ ఇంజిన్ ఎలా పాడైపోద్ది. సో, అదే విధంగా మరి ఈ శరీర నిర్మాణం పూర్తిగా శాకాహార నిర్మితమైంది. మనకు పళ్ళే ఉన్నాయి, కూరలేమి లేవు. మన గోర్లే ఉన్నాయి పెద్ద పెద్ద అలాంటియి ఏమి లేవు. గోర్లు మాత్రమే ఉన్నాయి. అంతే కూరలు లేవు కదా! కాబట్టి ఇవన్నీ కూడా మన శరీర నిర్మాణమే శాకాహార నిర్మాణం. కాబట్టి అందరూ కూడా లిండా గుడ్‌మెన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త చెప్పినట్టుగా మనిషి మాంసాహారం నుంచి శాకాహార వైపు, శాకాహార వైపు నుంచి ఫలాహార వైపు, ఫలాహార వైపు నుంచి శ్వాసాహారిగా మారాలి. శాకాహారం అంటే మీకు తెలుసు
ఫస్ట్ మాంసాహారి నుంచి శాకాహారిగా మారాలి. శాకాహారం నుంచేమో ఫలాహారి. ఫలాహారి అంటే ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి రక్తం లేదు, నీరసంగా ఉన్నాడంటే డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ మనకు టానిక్ సిరప్ రాస్తారు. ఆ సిరప్ అమ్మంగో ఈ టానిక్ ఉదయం 2 పూట్ల ఉదయం 2 మూతలు, మధ్యాహ్నం 2 మూతలు లేదా సాయంత్రం 2 మూతలు తాగమ్మా. నీకు రక్తం పడతదని చెప్తారు. సరిగ్గా మీరు ఆ సిరప్ పైన గమనిస్తే ఆహ్, ఆ ఫ్రూట్‌కి సంబంధించిన బొమ్మలే ఉంటాయి ఆ సిరప్ పైన. అంతే తప్ప మేక తలకాయో, కోడి తలకాయో ఆ సిరప్ పైన ఏమి ఉండదు. ఆ సిరప్ పైన బొమ్మలు ఉండేవి ఏంటంటే పిక్చర్స్ ఏముంటాయంటే చక్కటి దానిమ్మకాయలు, యాపిల్స్‌కాయ, ఆరెంజ్ ఇలాంటివి ఉంటాయి. సో, ఫ్రూట్స్‌లో ఎక్కువ మనకి ఈ రక్తం పట్టడం గాని, మంచి విటమిన్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి, మన ఫలాహారిగా గూడా మారాలి. అటు పైగా నేచర్ నుంచి వచ్చే ఫుడ్డు దాన్ని ఎలాంటి కుక్కు చేయము. చక్కగా అలా నేచర్ నుంచి తీసుకొని మనం తినొచ్చు. దాంట్లో ఎంతో ఎనర్జీ ఉంటది. కాబట్టి అందుకే లిండా గుడ్‌మెన్ అనే శాస్త్రవేత్త ఆహ్, ఫలాహారం కోసం అద్భుతంగా చెప్పారు. మరి అలాగే శ్వాసాహారి. శ్వాస అంటే మన శ్వాస, మన శ్వాస 12 అంగుళాలు పొడవుంటది. శ్వాసను గమనిస్తూ ఉంటే ఒక్కొక్క అంగుళం తగ్గుతూ ఉంటది. అలా శ్వాసను మనం గమనించడమే శ్వాసాహారి. ఆ అంగుళం తినడం అన్నమాట. అంటే శ్వాసాహారం అన్నమాట. సో, ఇదండి. ఈ సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్లు అనే అంశంలో డాక్టర్ జీకే సార్ రాసిన ఈ ఈ ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి, అండ్ శాకాహారం గురించి, అలాగే పౌర్ణమి ధ్యానం ఉంటది. పౌర్ణమి అంటే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు కూడా మనం ఈ ధ్యానం చేసుకోవచ్చు. ఎక్కువ టైము రాత్రుల పూట్ల అల్పాహారం తీసుకుంటూ, టిఫిన్ లాంటిది ఏదో ఒకటి తీసుకుంటూ, ఎక్కువ ధ్యానానికి మనం ఆ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసుకున్నట్లయితే, మనలో ఎంతో శక్తిని అప్పుడు ఎక్కువ భూమి మీదకి విశ్వమయ శక్తి, ప్రాణశక్తి వస్తది కాబట్టి, దాన్ని మనం కూడా ఆ పౌర్ణమి రోజుల్లో చక్కగా ఏదైనా పిరమిడ్ ఉంటే, ఆ పిరమిడ్ దగ్గరికెళ్ళిపోయి ఎక్కువ గంటలు ధ్యానం చేయడం వల్ల, వీలైనంత మౌనంగా ఉండడం వల్ల ఎంతో శక్తిని మనం తీసుకోగలుగుతాము. నెలకు సరిపడగా శక్తిని మనం తీసుకుంటాము. ఆ పౌర్ణమి 2 రోజులు, 3 రోజులు సరైన ఒక పిరమిడ్ దగ్గర ఒక మంచి ఆధ్యాత్మిక గైడెన్స్ ఆ 3 రాత్రులు కూడా ధ్యానంలో ఎక్కువ మనం కూర్చోగలిగితే, ఆ తర్వాత నెలంతా కూడా మనం చాలా హ్యాపీగా మనం అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయన్నమాట. సో, ఆ నెలలో 3 రోజులు తప్పనిసరి. అలాగే ఆ వారం రోజులు కూడా ఎక్కువ విశ్వశక్తి ఈ వస్తది భూమి మీదకి. కాబట్టి ఆ వారం రోజులు కూడా ఎంత వీలైతే అంత మనం ధ్యానం చేసుకోవడం ఉత్తమం. అంటే సామూహిక ధ్యానం కూడా సామూహిక ధ్యానం అంటే మనం ఒక్కరమే చేసుకునే దాన్ని వ్యక్తిగత ధ్యానం అంటారు. సమూహం అందరితో కలిసి చేసేదాన్ని సామూహిక ధ్యానం అంటాం. ఆ సామూహిక ధ్యానంలో మనకి కొన్ని యాస్ట్రల్ సర్జరీస్ బ్రిటిష్ అయిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త 'మైండ్ వేవ్స్' అనే పుస్తకంలో యాస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయని చెప్పడం జరిగింది. ఏదైతే ఇంగ్లీష్ వైద్యంలో ఈళ్ళకి ట్రీట్‌మెంట్ ఆపరేషన్ చేస్తేనే తగ్గుతదిది. అయితే ఇక్కడ ఏదో ఇక్కడ లోపల ఏదో కాయ ఉంది, కంతి ఉంది దాన్ని తీసేయాలి ఆపరేషన్ చేశారంటే, మనం ఆ సామూహిక ధ్యానంలో గంటలు ఆ సామూహిక ధ్యానంలో ఉండి చేస్తే గనుక కొద్ది రోజుల్లోనే అక్కడ యాస్ట్రల్ సర్జరీస్ అంటే సూక్ష్మమైన గురువులు వచ్చి దాన్ని ఒక సర్జరీ లాగా చేసి పూర్తిగా దాన్ని తీసేయడం జరుగుతది. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర జిగురు ఎరిగిపోయింది, జిగురు లేదు అని చెప్పడం మన ఇంగ్లీష్ వైద్యులు డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆ సామూహిక ధ్యానంలో పాల్గొనడం వల్ల ఇలా ఒక మాస్టర్స్ వచ్చి ఇలాగ జిప్ నొప్పినేసి ఒక లిక్విడ్ లాంటిది పెట్టి మళ్ళా క్లోజ్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ త్వరగా ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది. సో, ఇదండి ధ్యానం గురించి పిరమిడ్ శక్తి, పౌర్ణమి ధ్యానం, శాకాహారం, సామూహిక ధ్యానం, అలాగే మితాహారం ప్లస్ మౌనం. మితాహారం అంటే ఎంత తినాలో ఈ శరీరానికి ఎంత అవసరమో అంత ఇవ్వడము. అలాగే వీలైనంత ఎక్కువ వరకు మౌనంగా ఉండడము. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం అనేది చెయ్యాలి. మితాహారం అంటే కేవలం శరీరాన్ని పెట్టే ఆహారం మాత్రమే కాదు. మనకి 5 జ్ఞానేంద్రియాలున్నాయి. 5 కర్మేంద్రియాలున్నాయి. సో, 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనకి లోనికి ఇన్‌పుట్‌కెళ్తది. కంటి ద్వారా చూడడం, ముక్కు ద్వారా వాసన, నోటి ద్వారా రుచి, మరి స్పర్శ సుఖం, అలాగే మరి చెవుల ద్వారా వినడం.
సో ఈ 5 ద్వారా మనకి లోనికి లోనికి వెళ్తుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ 5 వెలుగుతున్నాయి, ఈ 5 ఆన్ చేస్తున్నాయి అన్నప్పుడు సరైన ఇన్పుట్ మనకి లోపలికి తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలన్నమాట. ఎక్కడో రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదైనా చెడు వాసన వచ్చిందనుకో మనం టక్కుమని ఇలాగ కర్చీపు ముక్కుకి ఎలా అడ్డు పెట్టుకుంటాం. అలాగే పనికిరాని విషయాలు, చెత్త విషయాలు అని అనుకున్నప్పుడు అవి వినడం మానుకోవాలి, చూడడం మానుకోవాలి, మాట్లాడడం మానుకోవాలి. సో ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా మనం వీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. మనం ఉన్నంత సేపు వాడతాం. మనం బయటికెళ్ళినప్పుడు టక టకమని కట్టేస్తాం. సో అదే విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి. ఆహ్, మీ ఆహ్, ఓపెన్ చేసి ఉంచాము అని అన్నప్పుడు అయితే జ్ఞానం రావాలి లేదా ఆనందమైన రావాలి. ఈ 2 రానప్పుడు వెంటనే మనం 2 కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం అనేది చేయాలి. అనవసరంగా చూడడం, అనవసరంగా మాట్లాడడం, అనవసర విషయాలు వినడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. మనకి గాంధీజీ మహానుభావుడు గారు కూడా చెప్పారాయన. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినవద్దనేసి. సో కాబట్టి మన 5 జ్ఞానేంద్రియాలు కూడా ఎప్పుడు కూడా సరైన విషయాలు వింటున్నామా? సరైన విషయాలు చూస్తున్నామా? సరైన విషయాలు మాట్లాడుతున్నామా? సరైన తిండి లోనకి పెడుతున్నామా? అనేది ఎప్పుడు కూడా మనకు మనం గమనించాలి. సో, ఇదండి. ఈ మితాహారం ప్లస్ మౌనం అనేది. సో, ఇది మాస్టర్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పి టైం అయిపోద్దప్పటికి మనం ఓకే చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటి వరకు జరిగిన ఆటిల మీద అడగండి మాస్టర్స్. చెప్పండి మాస్టర్. ఆ సబ్జెక్ట్ కంటిన్యూ చెప్పండి. సబ్జెక్ట్ కంటిన్యూ చేయమంటారు. ఓకే అండి. థాంక్ యూ. చేయండి. ఓకే. సార్ ఒక్క నిమిషం మెడిటేషను. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే. అందరూ చక్కగా 2 కళ్ళు మూసుకోండి. చేతి వేళ్ళలో వేలు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, మన సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిద్దామండి. ఒక్క నిమిషం 1 మినిట్. సో, థాంక్ యూ. థాంక్ యూ. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ఇచ్చిన పత్రిజీ గురుదేవులకి నేను గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం. థాంక్ యూ మాస్టర్స్. సో, ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 6 టాబ్లెట్లు మనలో ఉన్న శక్తిని పెంచుతాయన్నమాట. మనలో ఏదైతే లోయర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ 6 అప్లై చేస్తే మనం ఏ స్టేజ్‌లో ఎలాగున్నా సరే ఈ 6 అప్లై చేస్తే మనలో ఉన్న శక్తిని, ఎనర్జీని పెంచుతాయి. అండ్ ఇంకో 6 ఉన్నాయి. ఆ 6లు మన అవ్వవు కానీ అందులో కనీసం ఒకటో రెండో మనం మాట్లాడుకుందాం. ఇంకొక 6 ఏటయ్యంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆల్సైన్ క్లాసులు, ఆచార సాంగత్యము, ప్రకృతి విహారం ప్లస్ ఆనంద బ్రహ్మ మరియు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఈ 6 టాబ్లెట్స్ జ్ఞానాన్ని పెంచేవన్నమాట. మనలో ఉన్న జ్ఞానాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఆరవ టాబ్లెట్ అందులో జ్ఞానాన్ని పెంచే 6 టాబ్లెట్‌లో మొదటి టాబ్లెట్ ఏంటంటే స్వ అధ్యాయము. స్వ అధ్యాయము. స్వ అధ్యాయము అంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. అంటే సొంతంగా అధ్యయనం చేయడం. పుస్తకాల్లో అధ్యయనం అంటే చదవడం కదా! చదవడం అన్నమాట. ఈ గొప్ప గొప్ప పత్రిసా రాసిన తులసీదళం పుస్తకం గాని, అలాగే ధ్యాన వాహిని పుస్తకం గాని, రిచర్డ్ బ్యాక్ రాసిన ఎన్నో పుస్తకాలు, లూప్ సింగ్ రంప రాసిన 'మానవులేని మీరు', 'థర్డ్ ఐ' ఇలా ఎన్నో అద్భుతమైన బుక్‌లు మనకి సొసైటీలో అద్భుతంగా మనకు దొరుకుతున్నాయి. అవి చదవలేని వాళ్ళు యూట్యూబ్‌లో చూడొచ్చు. చక్కగా దాటిపైన రివ్యూస్ కొడితే నంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా వినొచ్చు. మేము చదవలేమండి మాకు ఖాళీ ఉండదంటే చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు ఏ టైం కుదిరితే ఆ టైయాన్ని ఒక యూట్యూబ్‌లో మీకు ఏ బుక్ చదవాలని దానిపైన టైప్ చేసి కొడితే యూట్యూబ్‌లో దానిపైన రివ్యూస్ ఉన్నాయి. చక్కగా వినొచ్చు. వినడం ఈక్వల్ టు చదవడం 2 ఒకటే. కాబట్టి ఆ బుక్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో చాలా వరకు రివ్యూల రూపంలో మనకున్నాయి. కాబట్టి వినొచ్చు మీరు యూట్యూబ్‌లో. అయితే వాళ్ళ గురువులు వాళ్ళ జీవితాల పరంగా పెట్టి ఎన్నో విషయాలు తెలుసుకొని, వాళ్ళ చిన్న ఒక బుక్‌లో రాసి పెడుతున్నారు. ఒక బుక్‌లో వాళ్ళ జీవితాన్ని ఒక 30 సంవత్సరాల అనుభవాన్ని లేదా 40 సంవత్సరాల అనుభవాన్ని వాళ్ళ పుస్తకాలు పెట్టి మనకిస్తారు. మనం జ్ఞానాన్ని పొందడానికి అదొక దారి. సులువైన దారనమాట. సో, ఆ జ్ఞానం పొందుటదే మనకేటి లాభం అంటే, మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి, మన దుఃఖాల నుంచి చాలా ఈజీగా, సునాయాసంగా బయటపడొచ్చు. చాలా సులువుగా. ఎలాగండి అంటారు కదా! దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఎలాగండి అన్నదానికి. సో, ఒక ఊర్లో ఒకప్పుడు
ఒక రాజ్యం ఉండేదన్నమాట. రాజ్యం చాలా చక్కగానే రాజ్యాన్ని ఆయన రాజు అనే వ్యక్తి చాలా బాగా పరిపాలించేవాడు. అంతా బానేఉంది. రాజ్యంలో రాజు, మంత్రులు అందరూ మంచివాళ్ళే. అంతా బానేఉంది. అయితే ఆయనకి ఉన్నట్టుండి ఒక కంటి సమస్యొచ్చింది. ఎవరికి? రాజుగారికి. కంటి సమస్యొచ్చి దురదృష్టవశాత్తు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కంటి నుంచి నీరు కారడం, ఎండలోకెళ్తే అసలు పడకపోవడము, ఇంకా నీరింక విపరీతంగా కారిపోవడం, చూపు మందగించడం స్టార్ట్ అయింది. చూపు కోల్పోతున్నారు క్రమేపీ. రాజుగారికి బెంగ పెట్టుకుంది. ఇదేంటి? నేను ఒక దేశానికి రాజు. నేను గుడ్డివాడినయిపోతే నా దేశం ఏమైపోతుంది? నా ప్రజలేమైపోతారు? నా రాజ్యం ఏమైపోద్దనని చాలా బాధతో ఆయన ఏం చేశాడంటే, ఒక ఒక రూమ్‌లోకెళ్ళిపోయి ఇంక ఆయన ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, చాలా బాధపడుతూ, చాలా చింతిస్తూ ఆ రూమ్‌లో ఉన్నాడు. అయితే రాజ్య వైద్యులొచ్చారు, వైద్యం చేశారు. ఆయన ఏమాత్రం తగ్గలేదు. అలాగే వేరే రాజ్యాల నుంచి కూడా వేరే వైద్యులు కూడా పిలిపించుకొని ఆయన చికిత్స చేయించుకున్నారు. అయినా ఏం కనిపించలేదు. ఆయనకి చాలా బాధ కలిగింది. ఇన్ని వైద్యాలు చేయించుకున్నా తగ్గలేదు. ఇది ఏంటి? నా కళ్ళు పోవడమేనా దీనికి పరిష్కారం అని ఆయన చాలా బాధపడుతుండా ఒకే ఓ వైద్యుడు వచ్చాడండి. ఒకే వైద్యుడు. రాజా, మీ కంటి సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది కానీ మీరు పాటిస్తే మీరు 3 నెలల నుంచి 4 నెలల్లోనే మీ కంటి చూపు మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మీ కంటి సమస్య పోయి, కంటికి పట్టిన ఇన్ఫెక్షన్ పోయి, మళ్ళీ మీ కళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి అని ఆ వైద్యుడు చెప్పడం జరిగింది. అయితే రాజుగారు ఏం పర్వాలేదు. ఎంత కష్టమైనా పర్లేదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నేను అది తెప్పించుకొని ఆ చికిత్స చేయించుకుంటాను. అదేంటో పరిష్కారం ఏంటో ముందు నాకు చెప్పవయ్యా వైద్య మహానుభావుడా చెప్పు అని అడుగుతాడు. ఏం లేదు రాజుగారు. ఇప్పుడు మీరు లెగిసింది మొదలు మీరు పొద్దున్న నిద్ర లేవగానే మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు మీరేం చేయాలంటే పచ్చదనాన్ని మాత్రమే చూడాలి. పచ్చదనాన్నే మీరు చూడాలి. మళ్ళీ ఇతర ఏ రంగులు చూడకూడదు. అలా మీరు కంటికి ఎప్పుడైతే పచ్చదనాన్ని కంటిన్యూయస్‌గా చూపిస్తుంటారో, మీ కళ్ళకి పట్టిన ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్‌గా రోజులకి పోతది. ఎలాగా అని అడుగుతాడు రాజుగారు. ఎలాగంటే ఏం లేదండి. మనం ఎక్కడైనా ప్రయాణ సమయంలో కూడా మన కళ్ళు పచ్చదనం చూస్తే మన కళ్ళ వైపు మనం కూడా ట్రైన్‌లో కానీ, ఏదన్నా బస్సులో గాని వెళ్తున్నప్పుడు మనం చూడండి. హ్మ్. ఇలా బయట చూస్తే ఏదైనా పచ్చదనం కనిపించిందనుకో, వెంటనే కళ్ళు మన సైడ్‌లో అటు సైడ్ ఎళ్ళిపోతాయి. ఎందుకంటే కళ్ళకి పచ్చదనం అంటే ఇష్టం. పచ్చదనం దేనికి చిహ్నం అంటే ఆరోగ్యానికి చిహ్నం పచ్చదనం అనేది. సో, హాస్పిటల్‌లో కానీ, ఇలాంటి ఆటిల కానీ బెడ్ షీట్స్ కానీ, కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా చూడండి పచ్చ రంగులో ఉంటాయి. పచ్చ రంగు దేనికి ప్రతీక అంటే ఆరోగ్యానికి ప్రతీక. సో, కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ పచ్చ రంగుని, ఈ పచ్చ దాన్ని కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే చూస్తారో కొద్ది రోజుల్లోనే మీ కంటి సమస్య తగ్గిపోతదండి అని అక్కడ ఆ వైద్యుడు రాజుగారికి చెప్తాడు. సరే అండి. నాకు ఇది ఇచ్చారు చాలా థాంక్ యూ అని ఆయనకి చెప్పి వెంటనే మంత్రిని రమ్మని, "మంత్రి ఇది నా రాజాజ్ఞ. నువ్వేం జేస్తావంటే, నీకెంతమంది సైన్యం కావాలో, ఎంతమంత ధనం కావాలో ఖజానానికెళ్ళి తీసుకొని, ఊరు మొత్తం, మన రాజ్యం మొత్తం, మనం రాజ్యంలో ఉన్న ఆహ్, ఏంటి ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, సైనికులు కానీ, కుర్చీలు గానీ, ఏవైనా సరే మొత్తం అన్నీ పచ్చ రంగులేసేయి. పచ్చ కర్టెన్సే ఉండాలి. లేకపోతే పచ్చ రంగులేసేయి. మొత్తం ప్రతి ఇంటికి కూడా మన రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా పచ్చ రంగులేసేయండి. ఏ ఇల్లు కూడా వేరే రంగులో ఉండడానికి వీల్లేదు. నీకు కావాల్సిన ధనాన్ని పట్టుకెళ్ళు, కావాల్సిన సైన్యాన్ని పట్టుకెళ్ళు, తీసుకెళ్ళి చేసేయి అనేసి రాజుగారు మంత్రి గారికి ఆజ్ఞాపిస్తారు. రాజాజ్ఞ ధిక్కరించనకి లేదు. వెంటనే మంత్రి సైన్యాన్ని, తగ్గ డబ్బులన్నీ చూసి పంపించి, పచ్చ రంగులు తెచ్చి మొత్తం రాజ్యాన్ని మొత్తం ఆ దేశ రాజ్యాన్ని మొత్తం కూడా ఆఖరికి రాణిగారి తల కూడా పచ్చదనం అయిపోవాలని ఆజ్ఞాపిస్తున్నామట. రాణిగారు కూడా పచ్చ రంగు ఏసుకోవాలి మీరు. ఇక నల్ల రంగు నాకు కనిపించడానికి వీల్లేదు అని రాణిగారు కూడా ఆయన ఖరాఖండిగా చెప్పేస్తారు. అయితే ఇంతలోకి ఇదంతా జరుగుతూ ఒక సాధువు గారు చూస్తారండి. ఎవరో ఒక సాధువు చూసి, "ఏంటి రాజా, ఏంటి ఇది" అని ఆ సైనికుల దగ్గర అడిగితే, "రాజుగారి ఆజ్ఞ అండి. మొత్తం ఊరంతా కూడా మన మన దేశం అంతా కూడా ఈ పచ్చదనం అయిపోవాలి. పచ్చదనం అవ్వాలి" అని రాజుగారు గట్టిగా చెప్పారు. అందుకే మేము రంగులు గట్టా ఎయడం కోసం ఈ డబ్బులు గట్టా ఎట్టుకొని బయలుదేరుతున్నామని చెప్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే చెప్పారో
అప్పుడు ఈ సాధువు వెంటనే ఇమీడియట్ గా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, ఎందుకు ప్రజాధనాన్ని ఇంత నష్టపరుస్తున్నావు నువ్వు? ఆ నీ కంటి సమస్య వస్తే నువ్వు పచ్చదనాన్ని చూడాలనుకుంటే ఒక చిన్న పచ్చని కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోద్ది కదా! దాని ప్రపంచాన్ని అంతా నువ్వు పచ్చరంగు చేయక్కర్లేదు. ఒక పచ్చని కళ్ళజోడు పెట్టుకో సరిపోద్ది అని ఒక చిన్న సలహా చెప్తాడండి. వెంటనే మంత్రి వాళ్ళకి వర్ధమానం పంపించి మొత్తం వాళ్ళ సైనికుల్ని డబ్బులు వెనక్కి రప్పించేసి ఈయన కంటికి కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఈ సాధువుకి తగిన సన్మానం ఇవన్నీ చేసి పంపిస్తారు. కొద్ది రోజుల్లోనే ఆయన కంటి సమస్య తగ్గుతది. సో, ఒక చిన్న సలహా అందులో ఏముంది? చిన్న సలహా. ప్రపంచాన్ని పచ్చరంగు ఎయక్కర్లేదు. నీ కంటికి పచ్చని కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోద్ది అనేసి. చిన్న సలహా. సో, ఇక్కడ ఈ పుస్తకాలు చదవడం ద్వారా మన జీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం అందులో ఉంటదనమాట. సో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో చెప్పారండి. శ్రీకృష్ణుని జ్ఞానం అంతా భగవద్గీతలో పెట్టారు. జ్ఞానం కలిగితే కర్మలన్నీ కూడా మన కర్మలు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవన్నీ కూడా దగ్ధమవుతాయి అని ఒక చిన్న వాక్యం. ఆ జ్ఞానం కలగాలి అంటే నేను ధ్యానం బాగా చేయాలని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతామో, కొంతమంది మాస్టర్‌లు మనం విని వాళ్ళ అనుభవాలు వింటామో, అప్పుడు మన జ్ఞానం కలిగి మన తాలూకు కర్మ జ్ఞానగ్ని జ్ఞానగ్నిలో దగ్ధమైపోతాయి. మన సమస్యల నుంచి మనం ఏదో నేచర్ సపోర్ట్ దొరికి మన చక్కగా మన సమస్యల నుంచి మనం బయట పడగలుగుతాం. సో, ఈ విధంగా మరి స్వాధ్యాయం అనే దాంట్లో ఆ పుస్తకాలు చదవడంలో మనం ఎప్పుడు కూడా ఆపడానికి లేదు. చక్కటి పుస్తకాలు మనకి ఎన్నో ఉన్నాయి. పత్రిసార పుస్తకాలున్నాయి. వాక్క్షేత్రం, ఆత్మక్షేత్రం అవన్నీ కూడా మనం ఆనాపానసతి అంటే ఏంటి? ధ్యానానుభవాలు అంటే ఏంటి? అన్ని పుస్తకాలు మనకున్నాయి. అవన్నీ చదవాలి. మరి అలాగే ఎంతోమంది డాక్టర్ జీకే సార్ అని, మరి అలా డాక్టర్ న్యూటన్ గారని, మరి ఎందరో మంది మాస్టర్స్ ఉన్నారు. మరి అలాగే పీఎంసీ ఛానెల్ చక్కగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు రాబోతుంది. భారతదేశమంతా వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. పీఎంసీ ఛానెల్ ఎందరో మంది మాస్టర్స్ అనుభవాలు వినాలి బాగా. చూడాలి అందరూ కూడా పీఎంసీ ఛానెల్ కూడా అందరూ చక్కగా చూడాలి. అందులో వచ్చే మాస్టర్స్ అనుభవాలన్నీ వినాలి. ఇలా వినడం వల్ల ఎంతో జ్ఞానం వినడం ద్వారా మన తాలూకు సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఆ జ్ఞాన అగ్నిలో కర్మలు పోయి మనం పరిపూర్ణ ఆరోగ్యంగా శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలు ఎక్కడ ఏ భయాలున్నా, ఏ అపోహలున్నా మనకి కంప్లీట్‌గా తుడిచిపోతాయి ఆ జ్ఞానగ్నిలో అని ఈ స్వాధ్యాయం అనే ఒక చాప్టర్ చెప్తుందనమాట మనకి. అయితే ఈ స్వాధ్యాయం చదివినప్పుడు మనం చేయవలసిన హోంవర్క్ ఏంటయ్యా అంటే విడిగా నోట్స్ పెట్టుకోవాలి. మనం ఏ పుస్తకం చదువుతున్నామో దానికి ఒక నోట్స్ పెట్టుకొని అందులో మనసుకు హత్తుకునే పాయింట్లు రాసుకోవాలి. సెపరేట్‌గా అలా ప్రతి పుస్తకంలో మనకి మనసుకు నచ్చిన పాయింట్లు ఎప్పుడైతే రాసుకుంటామో ప్రతి పువ్వులోని ఫే తేనెని ఎలాగైతే స్వీకరించినట్లు అలా ప్రతి పుస్తకంలో ఉన్న తేనెను మనం స్వీకరించుకొని మన పర్సనల్ గైడ్ ఒక నోట్‌బుక్ పెట్టుకొని అందులో మనం రాసుకోవాలనమాట. అప్పుడు ఈ స్వాధ్యాయానికి మనం నిజంగా అలాగే పుస్తకం హస్తభూషణం అన్నారు కదా! పుస్తకాన్ని ఎక్కడికన్నా మనం చక్కగా పట్టుకెళ్ళి చదువుకోవచ్చు. చిన్న సంచి పెట్టుకోవడం లేదా చిన్న చిన్న పాకెట్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ పాకెట్ బుక్ జేబులో పెట్టుకొని మనకు ట్రావెలింగ్ టైమ్‌లో ఎక్కడ వీలుంటే చాలా మంది టైం లేదు అన్నారు. నీకు తపన ఉంటే టైం ఎందుకుండదు? ఎక్కడన్నా చదవచ్చు. బస్ చనిపోయి బస్ కోసం ఎదురు చూసే బదులు ఆ టైం 4 పేజీలు చదివేస్తాం. బస్సులో ట్రావెల్ అని చెప్పి కూడా 4 పేజీలు చదవచ్చు. సో, అలా ఎప్పటికప్పుడు మన తపన ఉంటే ఏదన్నా మనం చేయగలము అన్న విషయాన్ని మనం గ్రహించి, ఈ స్వాధ్యాయం చక్కగా తెలుసుకొని, ఆళ్ళ అనుభవాలు మనం చక్కగా విని, చదివి, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకే ఆ జ్ఞానం ఉపయోగపడతది. సో, ఇదండి స్వాధ్యాయం. మళ్ళీ మిగతా ఒక 5 టాబ్లెట్లు మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వచ్చేటప్పుడు నేను మళ్ళీ అవి చెప్తాను. సో, టైం అయితే మనకి అయిపోవస్తుంది. ఇంకొక 3 మినిట్స్ ఉంది. ఆ 3 మినిట్స్‌లో ఇప్పటి వరకు జరిగిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన సుధాకర్ గారికి, అలాగే మనకి ఇక్కడ మాస్టర్స్ ఎంతోమందున్నారు వాళ్ళకి, తిరుపతి సునీత మేడంకి, అంద మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థాంక్ యూ. అలాగే నా గురువైన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి, బ్రహ్మ సుభాష్ పత్రిజీ జగద్గురువైన ఆ మహానుభావుడికి పాదపద్మములు నమస్కరిస్తూ థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.